నమస్తే అండి. నేను రత్నపిల్ల, తెలంగాణ జనసేన పార్టీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు చాలా విజ్ఞులు, వివేకం కలిగిన వాళ్ళు, మేధావులు, ఎమ్మెల్సీగా కూడా చేశారు. రాజకీయ పరిపక్వత చెందిన గొప్ప మేధావి మీరు. అందుకే ప్రజలు మీ మాటలు వింటారు, విశ్వసిస్తారు. విమర్శ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో హక్కే కావచ్చు, కానీ నిజాలను వక్రీకరించి మాట్లాడడం మాత్రం బాధ్యత రాహిత్యమే అవుతది. మీరు మా అధ్యక్షులు వారి మీద మాట్లాడడం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే. ఈ మాటల్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి అసలు జనసేన అధ్యక్షుడికి గాని, మా పార్టీ పెద్దలకు గాని పని పాట లేదనుకుంటున్నారా? గత వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదా మరిచి ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడుతున్నామో అంటే చిన్న పిల్లల దగ్గరికెళ్ళి మీటింగ్‌లో మాట్లాడుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేవాళ్ళు. 3 పెళ్ళిళ్ళు అంటూ హేళన చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఇదే పందాన ముందుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారిని వృత్తిపరంగా, రాజకీయంగా అన్ని విధాలుగా టార్గెట్ చేశారు. ఆ రోజుల్లో టార్గెట్ చేస్తేనే ఎవరి సానుభూతి అడగలేని వ్యక్తి మా అధ్యక్షుడు. కేంద్రం సహాయం కావాలని అడిగినా పోరాటం నేనే చేస్తాను అన్న గొప్ప నాయకుడు, దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటి మీ గురించి అంటే ఆ పార్టీ గురించి అమిత్ షా గారి దగ్గరికెళ్ళి మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు. అలాంటిది మీరు మేధావి ముసుగులో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి తెలుసుకోండి, ప్రజలకు తెలిసిన విషయాల్ని చాలా స్పష్టంగా, నిజాయితీగా మీరు వివరించినప్పుడే మేధావి అంటారు. ఇతర రాజకీయ పార్టీల అజెండా విశ్లేషణ పేరుతో ప్రచారం చేస్తే కాదు. మీరు దీన్ని గమనించాలి. జగన్ రెడ్డి గారు విదేశాలకెళ్ళాలంటే కూడా కోర్టు అనుమతి కావాలి. లేదంటే ఆయన అడుగు తీసి బయట పరిస్థితి లేదు. సో, అలాంటి వ్యక్తి గురించి ఆలోచించే అవసరం జనసేన పార్టీకి లేదు. విశ్వసనీయమైన సమాచారం ఉంది అంటూ ఎలా అసలు వక్రీకరించి మాట్లాడతారు? అసలు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? మాట్లాడడానికి మీకు నిజంగా అంత పక్కా సమాచారం మీకు కనుక ఉంటే ఎవరు చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? వాళ్ళ పేర్లను మీరు బయట పెట్టండి. లేకపోతే మీరు మేధావి అనే పేరు ఉన్న గౌరవానికి అనవసరంగా మీరు తగ్గించుకోవాల్సి ఉంటది. విమర్శలు చేయండి, కానీ వాస్తవాలతో చేయండి. వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్‌లా మీరు చూపించడం మీరు మానేస్తేనే మీ మీద గౌరవం అనేది పెరుగుతుంది. మేధావి అనే పేరు పెట్టుకొని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఎన్నో సార్లు మీరే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన సందర్భాలున్నాయి. జనసేన అధ్యక్షులు గారి గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి, ప్రజల కోసం తీసుకున్న స్టాండ్‌ల గురించి మీరు మాట్లాడిన సందర్భాలు అప్పుడు మీకు గుర్తు రాలేదా? సో, ఇప్పుడెందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎప్పుడూ అమాయకులు కాదు. ఎవరు నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, ఎవరు స్టూడియోలో కూర్చొని విమర్శిస్తున్నారు అనేది కూడా ప్రజలు విశ్వసిస్తారు, గుర్తిస్తారు. ఇతర రాజకీయ పార్టీల అజెండాను విశ్లేషణ పేరుతో ప్రచారం చేస్తే అది మంచి పద్ధతి కాదు. మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.